గ్లోబ్ టాటర్ ఇది మొన్నటిదాకా మనం అనుకున్నమాట. కానీ ఇప్పటి నుంచి ఎస్ఎస్ రాజమౌళిస్ వారణాసి. అసలు ఈ వారణాసి అంటే ఏంటి? మనం అనుకున్నట్టు గ్లోబ్ టాటర్ అంటే ప్రపంచం అంతా తిరిగే వ్యక్తి, లేదా వారణాసిలో మనకు చూపెట్టినట్టు మైథలాజికల్ టచ్ రాముడి క్యారెక్టర్లో మహేష్ బాబు గారు ఎందుకు కనపడుతున్నారు? అసలు రామాయణానికి దీనికి లింక్ ఏంటి? వారణాసి అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఇక్కడ చూస్తే సైన్స్ ఫిక్షన్ అడ్వాన్స్డ్ గా చూపించారు, అక్కడ చూస్తే రామాయణం అంటున్నారు, ఇక్కడ చూస్తే వారణాసి అంటున్నారు. టైటిల్ కి వాళ్ళు మన వదిలిన కంటెంట్ కి ఏమీ సంబంధం లేదు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు రాజమౌళి గారు అనే మొత్తం డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం అనే కంట నేను ఒక స్టోరీ అనుకుంటున్నా. ఆ స్టోరీ అనేది మాట్లాడేసుకుందాం. అసలు మహేష్ బాబు గారు ఏంటి, మహేష్ బాబు గారు రాముడి గెటప్ ఏంటి, మహేష్ బాబు గారు మళ్ళీ ప్రపంచం మొత్తం తిరగటం ఏంటి, పృథ్వీరాజ్ గారి చైర్లో ఉండటం ఏంటి, పృథ్వీరాజ్ గారికి అసలు ఏం కావాలి, దానికి మహేష్ బాబు గారు ఏం చేస్తున్నారు, ఈ రామాయణానికి లింక్ ఏంటి, అసలు ఇది టైం ట్రావెలా లేదా ప్రపంచం మొత్తం తిరిగేదా, లేదా మన మైథలాజికల్ టచ్ నుంచి ఇప్పుడు ప్రెజెంట్ మనం చూస్తున్నాం కదా, మన దేవుళ్ళే మళ్ళీ పుట్టి మహేష్ బాబు గారి రూపంలో ఇలా వచ్చేదా అనేది మొత్తం ఒక స్టోరీ లాగా నేను అనుకుంటున్నా. నేను అనుకునే స్టోరీ మీకు నచ్చిద్ది అనుకుంటున్నా. ఇంక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం వీళ్ళు వదిలిన కాన్సెప్ట్ ఇవన్నీ చూసుకుంటే మనకేం వాళ్ళు క్లియర్గా ఏం చెప్పబోతున్నారంటే, పృథ్వీరాజ్ గారు ఒక చైర్లో ఉంటారు, తనకి ఏమి పని చేయవు కానీ అతను ఈ ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటాడు. తనకు ఒక స్వార్థం ఉంటుంది, ఆ స్వార్థంతో ప్రపంచాన్ని ఏలేద్దాం అనుకుంటాడు. ఒక క్యూరమైన వ్యక్తిలాగా తయారవుదాం, అందరూ నన్ను చూసి భయపడాలి అనుకుంటారు. కానీ ఆ చైర్లో ఉంటే అవన్నీ సాధ్యం అవ్వవు. కానీ చైర్ నుంచి తను నార్మల్ వ్యక్తిగా అవ్వడానికి ఒక మూలిక ఉంటుంది. ఆ మూలిక ఏంటిది, అది ఎక్కడ ఉంటుంది, అది ఎవరు తీసుకురాగలుగుతారు, ఆ తీసుకురావడానికి ఎవరిని పంపించాలి అనే ప్రాసెస్లో మన పృథ్వీరాజ్ గారికి మహేష్ బాబు గారు తగులుతారు. మహేష్ బాబు గారు ఎందుకంటే మహేష్ బాబు గారు ఇట్లా ప్రపంచం అంతా తిరగటం, తనకు అడ్వెంచర్స్ ఇవన్నీ చాలా ఇష్టం. అలా తిరుగుతూ ఉండే ఒక సమయానికి మన పృథ్వీరాజ్ గారు ఫస్ట్ లుక్ వదిలేరు కదా, ఆ లుక్ వదిలింది మళ్ళీ మన లీక్డ్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో ఈ రెండు కానీ చూసుకుంటే మహేష్ బాబు గారిని పృథ్వీరాజ్ గారి దగ్గరికి తీసుకొస్తారు వాళ్ళ సోల్జర్స్ అనేవాళ్ళు. తీసుకొచ్చేస్తే పృథ్వీరాజ్ గారు చెప్తారు, నాకు ఇలా కావాలి, ఇలా ఒకటి ఉంది, తీసుకురండి అని మేబీ చెప్పొచ్చు. చెబితే ఇంకా మహేష్ బాబు గారు సరే తన వెనక బ్యాక్ స్టోరీ అవన్నీ ఎమోషనల్ అయ్యి, లేదా ఇతను అనుకుంటుంది మంచిదే కదా అని తను ఏదో ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి ఇలా మహేష్ బాబు గారిని ఒప్పించేసి మహేష్ బాబు గారికి ఇవ్వచ్చు. ఇలా మహేష్ బాబు గారికి ఇక్కడ ఉంటుంది, వెళ్ళి తీసుకురాపో అంటే మహేష్ బాబు గారు వెళ్ళే ప్రాసెస్లో పైనుంచి ఒక యాస్ట్రాయిడ్ పడవచ్చు. పైనుంచి యాస్ట్రాయిడ్ పడుతున్నట్టు మనకి వాళ్ళు నేను వదిలిన గ్లిమ్స్లో చూపెట్టారు. ఆ యాస్ట్రాయిడ్ వల్ల మహేష్ బాబు గారు ఉన్న ప్లేస్లో ఒక అద్భుతమైన శక్తి, అద్భుతమైన దేవుడు పవర్ అలాంటిది ఏదైనా ఒక రాయి మేబీ దొరికిద్ది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన హనుమాన్ మూవీలో కూడా చూసుకుంటే అలాంటి యాస్ట్రాయిడ్ వల్ల ఒక రాయి లాంటి దొరికిద్ది మన తేజ సజ్జ గారికి. అలాగా మహేష్ బాబు గారికి కూడా ఇందులో ఏదైనా దొరికి మహేష్ బాబు గారికి హనుమంతుడి పవర్స్ రావచ్చు. ఇంకెలాగో వారణాసి వెళ్ళాడు కాబట్టి ఇతను ఎతికే మూలిగా వెనక బ్యాక్ స్టోరీ అనేది ఉంటుంది. ఆ బ్యాక్ స్టోరీకి రామాయణాన్ని లింక్ చేస్తారు. ఆ రామాయణాన్ని ఎందుకు లింక్ చేస్తారంటే, మనకు కానీ స్టార్టింగ్లో చూస్తే కొంతమంది యాగాలు చేస్తూ ఉంటారు కదా, మేబీ ఆ యాగం నన్ను అడిగితే మాత్రం రాముడి వాళ్ళ ఫాదర్ అనుకుంటున్నా. ఎందుకంటే రాముడి వాళ్ళ ఫాదర్కి పిల్లలు లేకపోతే ఆ ముగ్గురు వైఫ్తో కలిపి తను ఒక యాగం చేస్తాడు. ఆ యాగం చేసినప్పుడు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళు పుడతారు. వీళ్ళు పుట్టడం వల్ల ఆ యాగం చేయడం వల్ల వీళ్ళు పుట్టారు అని మనం ఎన్నో పుస్తకాల్లో చదివాం. అలాగా రాముడు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, రాముడు అంటే ఏంటి అనేది నార్మల్ ఒక గ్రిప్పింగ్ ఒక 10-15 నిమిషాలు చూపిస్తారు. అందులోనే మనకి మహేష్ బాబు గారు రాముడి గెటప్లో కనిపిస్తారు. అలా వెళ్ళే ప్రాసెస్లో ఆల్రెడీ మన మహేష్ బాబు గారి దగ్గర హనుమంతుడి పవర్స్ ఇవన్నీ దొరికింటాయి కాబట్టి ఆ దొరికే ప్రాసెస్లో మహేష్ బాబు గారు ఇంకా ఇతనికి కావాల్సింది ఏదో బాగా సెర్చ్ చేస్తూ ఉంటాడు. అలా సెర్చ్ చేసే ప్రాసెస్లో దీపిక పడుకోని గారు కనిపిస్తారు. దీపిక పడుకోని గారు మేబీ వీళ్ళ నుంచి తప్పించుకొని ఏదైనా వీళ్ళు చేసే అన్యాయాలన్నీ బయట పెడదాం, వీళ్ళని అడ్డుకుందాం అనే ప్రాసెస్లో బయటకు రావడం వల్ల ఈ దీపిక పడుకోని ప్రియాంక చోప్రా గారిని వీళ్ళు చంపడానికి ప్రాసెస్లో మహేష్ బాబు గారి ఆ గృహ ఉంటుంది కదా, ఆ గృహలో మహేష్ బాబు గారి సెర్చ్ చేస్తూ ఉంటే మహేష్ బాబు గారి దగ్గరికి వస్తారు. వచ్చి దీపిక పడుకోని వస్తుంది. ప్రియాంక చోప్రా గారిని కాపాడినప్పుడు ప్రియాంక చోప్రా గారు ఇంకా స్టోరీ మొత్తం చెప్తారు, వాళ్ళు అలా కాదు ఇలా చేస్తున్నారు అని. ఇక్కడికి మేబీ ఇంటర్వెల్ అయి ఉండొచ్చు. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఇంకా మహేష్ బాబు గారు ఎలా తను కావాల్సింది తీసుకుని తనని అడ్డుకున్నాడు, ఆ పవర్స్ ఉపయోగించి ఎలా మన పృథ్వీరాజ్ గారికి ఎదురు నిలిచాడు, పృథ్వీరాజ్ గారు అంత క్రూరంగా మారిన వ్యక్తి ఇతన్ని ఎలా ఎదుర్కొని అతనికి కావాల్సిన పవర్స్ అనేవి తీసుకున్నాడు అనేది నేను అనుకుంటున్న స్టోరీ. దీన్ని రామాయణానికి ఎలా లింక్ చేస్తారు అంటే, మనగానే ఆ కాన్సెప్ట్ ఫస్ట్లో చూస్తే హనుమంతుడి తోక ఉంటుంది కదా, ఆ తోక మీద ఒక రథం మీద పృథ్వీరాజ్ గారు వెళ్తారు. మీరు క్లియర్గా చూస్తే ఆ రథంలో చైర్లో పృథ్వీరాజ్ గారు ఉంటారు. మళ్ళీ ఆ వానర్ శరనే ఆయుధంగా మార్చుకొని వాటి పక్క మనకి రామాయణం ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. రామాయణంలో రాముడు
కుంభకర్ణుని చంపే ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. మహేష్ బాబు గారు రాముడి గెటప్లో రాముడి విజువల్స్, ఇటు తోడు హనుమంతుడి పవర్స్ కూడా మహేష్ బాబు గారికి దక్కడం వల్ల తను మళ్ళీ దేవుడే కాబట్టి మళ్ళీ పుట్టాడు. ఇలాంటి శత్రువుల్ని, ఇలాంటి చెడ్డ మనుషుల్ని ఎదుర్కోవడానికి రాముడు మళ్ళీ ఇంకో రూపంలో వచ్చాడు అనేది ఈ వారణాసి స్టోరీ. ఇది కేవలం నాకు అనిపించింది మాత్రమే. స్టోరీ మీరు ఎంతవరకు చూసారంటే మీకు కూడా ఏదో ఒక ఐడియా ఉంటుంది కదా, నేను చెప్పింది ఎంతవరకు రైట్ అనుకుంటున్నారు, లేదా మీ వేలో మీకు ఏదైనా స్టోరీ ఉంటే అది కూడా కింద ఒక పాయింట్లో చెప్పేయండి. నేను ఇది అనుకున్న స్టోరీ అని. ట్రైన్ ట్రావెల్ కాబట్టి నేను ఆల్మోస్ట్ ఇదే అనుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ ఫ్యూచర్ నుంచి ఇతనికి ఫ్లాష్ బ్యాక్ తెలిసిద్దో అక్కడి నుంచి వీళ్ళు ట్రైన్ ట్రావెల్ వాడి ఇతనికి కావాల్సింది అనేది ఆ రామాయణం అప్పుడు టైం పీరియడ్లో ఉండిద్ది అని చెప్పి వీళ్ళు టైం ట్రావెల్ వాడి అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి వీళ్ళు ఎలా పోరాడారు, అక్కడ ఆ టైంలో వీళ్ళు ఎలా దానికోసం పోరాడారు, ఈ దేవుళ్ళు వీళ్ళందరూ ఈ శక్తులు ఇలాంటి చెడ్డ వాళ్ళకి దక్కకుండా ఎలా చూసుకున్నారు అనేదే మూవీ స్టోరీ లైన్. రాజమౌళి గారు నాకు తెలిసి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్టెంట్స్కి వెళ్ళరు. తను ఒక డిఫికల్ట్ స్టోరీ కూడా తీసుకొని మనకి చెప్పాలనుకోడు, చిన్న యూనిక్ పాయింట్ తీసుకొని రాజమౌళి గారు ఎప్పుడు ఒక తనకంటూ ఉన్న డైరెక్షన్ స్పెసిఫిక్లో తను చెప్పాలి అనుకుంటాడు. ఇది కేవలం నాకు అనిపించిన స్టోరీ. మీకు ఏదైనా స్టోరీ అనిపిస్తే మీరు కూడా కింద కామెంట్లో చెప్పండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.